భగవాన్ రమణ మహర్షి గారు కొన్ని పాఠాలు నేర్పించారు. అవి ఏమిటంటే, అన్నీ తెలిసిన ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసిన రవ్వంత తెలిసిన మనకి ఏమీ తెలియనట్టే ఉండాలి. ఈ లోకంలో శక్తిమంతుడిగా ఉన్నా శక్తిహీనుడిగా ఉన్నా అంతా నటించాలి తప్ప తెలిసిన వాడిలా ఉండకూడదు. ఎందుకంటే తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడే నీవు శాంతిగా బ్రతకగలవు, పరమశాంతిలో నిలుస్తావు, అంటే పీస్ఫుల్గా ఉండగలుగుతావు. ఇంకా అదేవిధంగా భగవాన్ మహర్షి ధ్యానం గురించి బాగా గొప్పగా చెప్పారు. ధ్యానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఎందుకంటే ధ్యానంలో ఉన్నప్పుడు మన సోల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అందరూ ధ్యానంలోకి రారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ అలాంటి ధ్యానం గురించి గొప్పగా చెప్పారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే కానీ ధ్యానం అనే పదం వాళ్ళకి అర్థం కాదు. మీకు ధ్యానం పరిచయం అయ్యిందంటే మీరు ముక్తిని పొందే సమయం ఆసన్నమైందని భగవాన్ రమణ మహర్షి వాళ్ళు చెప్పారు. అలాంటి అద్భుతమైన ధ్యానంను వాయిదా వేయకుండా సమయం కేటాయించి ధ్యాన రహస్యాలు తెలుసుకొని జన్మల కర్మలను ప్రక్షాళన చేసుకోండి. సమయం కోల్పోతే మళ్ళీ రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.